వైసీపీపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమయ్యారు అన్నారు. రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టే పనిలో జగన్ నిమగ్నమయ్యారని విమర్శించారు. ఇందులో భాగంగానే నేరస్తులను ప్రోత్సహిస్తూ గంజాయి బ్యాచ్లకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా భావోద్వేగంతో పనిచేస్తున్నారన్న ఆయన పవన్ ఎప్పుడూ కులాలను ప్రోత్సహించడం, కించపరిచేలా మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. నీచమైన ఘోరాలు చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెడతారు. అంటే వారు ఈ క్రిమినల్ కేసులు ఆ క్రిమినల్ కేసులు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే ఎంతటి నీచ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలు కూడా ఆలోచన చేస్తాను. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది. శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేని విధానాన్ని అనుసరిస్తుంది. అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ల్ని అనగదొక్కటానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. క్రిమినల్స్ని అదేవిధంగా గంజాయి బ్యాచ్ల్ని సమాజంలో ఏరివేసి వాళ్ళని సాధ్యమైతే మంచి మార్గంలో పెట్టడం, లేకపోతే చట్టపరంగా వాళ్ళని కఠినంగా శిక్షించటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. సాయికృష్ణ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుంచి వచ్చిన 10 నిమిషాల్లోనే ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని సమస్యని సమీక్షించి వెంటనే అలిగేషన్స్ ఉన్న మా అధికారిని సస్పెండ్ చేయటం, మరి 2-3 రోజుల్లోనే ఆయన అరెస్ట్ కూడా చేయటం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. నీచమైన ఘోరాలు చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెడతారు.